చేసావా? ఇది మహిళలకు చేసిన ద్రోహం కదా. 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నావు. 1,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చావా? తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చినావో చెప్పు నువ్వు. రైతులకు ఎకరానికి 15,000 రైతు భరోసా డే 1 నుంచి డిసెంబర్ 9 నుంచే మీ అకౌంట్లలో రైతు భరోసా ఇస్తాం, మీరు తీసుకోబాకండి అని చెప్పని ఎన్నికల ముందు సవాల్ చేసావు కదా రేవంత్ రెడ్డి. సిగ్గు తల ఎక్కడ పెట్టుకుంటావో చెప్పు. బుద్ధి లేని మాటలు, బైరాగి మాటలు, సన్యాసి మాటలు, లుచ్చ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి రైతు భరోసా అమలు పరిచావా? ఎన్ని రైతు భరోసా చేసావో నువ్వు చెప్పు. కౌలు రైతులకు ఇస్తానన్నావు కదా 12,000 రూపాయలు, రైతు కార్మికులకు ఇస్తానన్నావు కదా, ఇచ్చావా? సిలిండర్కి 500 రూపాయలు అకౌంట్లో వేసావా? ఏ మహిళ అకౌంట్లో వేసావో 500 రూపాయలు జమ చేసి చెప్పు. కూలీలకు 12,000 రూపాయలు అవి లేవు. పంటలకు సంబంధించి 500 బోనస్ అన్నావు. పండిన ప్రతి పంటకి బోనస్ అన్నావు. నువ్వు ఇవి ఏమంటున్నావు? ఇప్పుడు సన్నోట్లకి ఇస్తామని అంటున్నావు, దొడ్డోట్లకి ఇవ్వమని అంటున్నావు. సన్నోట్లది ఏమైంది? సన్నోట్లు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది, మద్దతు ధర కంటే ఎక్కువగా అమ్ముకుంటున్నారు రైతులు. ఏ రైతు కూడా నువ్వు బోనస్ ఇవ్వలే. పేదలకి ఇంద్రమ్మ ఇల్లు అన్నావు, ఎన్ని ఇల్లు కట్టినావు? పునాదులు పడుతున్నాయి, మొత్తం ఊర్లలో ఇల్లు కడతానన్నావు. ఒక్క ఇంటికైనా నువ్వు పునాది చేసినావా? పెన్షన్లు ముసలి వాళ్ళను కూడా మోసం చేసినావు కదనావా, వృద్ధులను కూడా. ఎంతమంది పెద్ద మనుషులు అయ్యా 4,000 ఇస్తామంటున్నారు, ఆయన మాట చూస్తాం ఒకసారి అని చెప్పని 4,000 రూపాయలు ఇస్తానని పండు ముసలి వాళ్ళకు కూడా ద్రోహం తలబెట్టిన నిన్ను ఏ రకంగా తెలంగాణ ప్రజలు క్షమించాలి? విద్యా భరోసా కింద విద్యార్థులకి 5 లక్షల విద్యా కార్డు కింద ఇస్తున్నావు కదా, 5 లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చావు? నిరుద్యోగులను కూడా వాళ్ళ సెంటిమెంట్ కూడా నువ్వు ఎన్నికల్లో నువ్వు వాడుకున్నావు కదా, వాళ్ళ ఆవేశాన్ని సొమ్ము చేసుకున్నావు కదా. ఆ నిరుద్యోగులకు ఇస్తున్న 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి? అంతేకాదు తెలంగాణ ఉద్యమకారులను ఏమన్నావు? ఉద్యమాలు చేశారు, ఇల్లు గుల్ల చేసుకున్నారు, కేసుల పాలైనరు, మీకు అన్యాయం జరిగింది, 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానన్నావు కదా, ఎక్కడ పోయింది ఇంటి స్థలం రేవంత్ రెడ్డి? ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు అమలు పరుస్తానన్నాయి 6 గ్యారెంటీల 13 హామీల అమలు కానీ ఒక్క ఆర్టీసీ బస్సు ఇవాళ అవి కూడా తగినన్ని బస్సులు వేయక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది బస్సులు ఎక్కలేకపోతున్నారు. చాలా మంది మహిళలు నిండి ఉండడం వల్ల మగవాళ్ళకి కూడా బస్సులు అందుబాటులో లేకుండా పోతున్నాయి. బస్సులను పెంచమని రిక్వెస్ట్ చేస్తా అంటే బస్సులను కుదిర్చి ఆ పథకాన్ని కూడా నీరుగారుస్తున్న రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఎక్కడ అమలు పరిచినావు? ఎక్కడ 100 రోజుల అమలు జరిగినాయి? 8 నెలలు కాలయాపన చేసి ఇవన్నీ అడుగుతామని ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు మాట్లాడిన పరుషపాత పదజాలం, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కావడానికి వాడిన పరుష పదజాలం, ఇవాళ ఇచ్చిన హామీలను అమలు పరచడానికి ఇవాళ గొంతెత్తి ప్రజల పక్షాన నిలదీస్తున్న హరీష్ రావు గారు లాంటి ప్రజానేత, ప్రజాహితులు, ప్రజాక్షేత్రంలో ఉన్న అలాంటి గొప్ప నేతని ప్రజల నాలుక పైన మా హరీష్ అన్నాని నిరంతరం పలకరించే అశేష తెలంగాణ ప్రజల గుండెలు గాయపరిచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, నిన్ను తెలంగాణ ప్రజలు కొద్ది రోజుల్లోనే చెప్పుతోటి నిన్ను తరిమే రోజులు ఎన్నో రోజులు లేవు. బిడ్డ ఖబర్దార్, నాలుకే జాగ్రత్త పెట్టుకో. మాట్లాడడం నీ నోరే కాదు, నీకే చేతనవుతుందనే కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులం యావత్ తెలంగాణలో మేము సమయం కోసం వేచి వస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ లుచ్చాతనాలు, మీ దోపిడితనాలు, మీ పర్సంటేజీలు, ఏ పథకానికి ఎన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయో మొత్తం క్షేత్రపత్రంతో సహా ఇవాళ నిన్ను బజార్కి ఇస్తాం, ప్రజల్లో పెడతాం, నిన్ను ఎండగడతాం. జాగ్రత్త, ఖబర్దార్. నీకు దమ్ము సత్తా ఉంటే ఈ అమలు పరిచిన దాని మీద శ్వేతపత్రాన్ని విడుదలయ్యాయి. నీ 6 గ్యారెంటీలు 13 హామీలలో ఎన్ని అమలు పరిచినావో చెప్పు. ఈ రుణమాఫీకి సంబంధించి ఏ గ్రామాలలో ఈ యావత్ తెలంగాణలో